ఒక మహిళ తన ముందు జరుగుతున్న సంఘటనను చూసి భయంతో వణికిపోయింది. హ్యాచ్ముళ్లకు తన స్పేస్ సూట్ చిరిగిపోయిందని ఆమెకు అకస్మాత్తుగా తెలిసింది. అలాంటి విపరీతమైన వాతావరణంలో చర్మం యొక్క చిన్న భాగం కూడా బహిరంగంగా ఉంటే అంతర్గత మరియు బాహ్య ఒత్తిడిలో భారీ తేడా కారణంగా ఊపిరితిత్తులు తక్షణమే పేలిపోతాయని ఆమెకు తెలుసు. కమాండ్ సెంటర్లోని వారందరూ ఇది చూసి నిశ్చేష్టులయ్యారు. ఆ పురుషుడు ఏమీ ఆలోచించకుండా ఆమె వైపుకు దూకాడు మరియు ఆఖరి క్షణంలో ఆమెను సురక్షితంగా అంతరిక్ష నౌక లోపలికి లాగాడు. అదే క్షణంలో అతడు ఒక రహస్యమైన కాంతిని చూశాడు. అది స్వర్గం నుండి దిగివస్తున్నట్లుగా ఉంది. అతడు కొన్ని క్షణాలపాటు మైమరిచిపోయాడు. స్టేషన్ అధికారి అతడిని నిజంగా ఏం చూశావని అడిగినప్పుడు అతడు ఒక దేవదూతను అని జవాబిచ్చాడు. ఈ సమాధానం ఎవరికీ ఆమోదయోగ్యం కాలేదు. నాయకత్వం అతడికి భ్రమ కలిగిందని భావించింది మరియు అతడు ఇకపై ఎప్పుడూ అంతరిక్ష మిషన్కు వెళ్లకూడదని తక్షణ నిర్ణయం తీసుకుంది. కాని విధికి విడ్డూరాలు అంటే ఇష్టం. కొంతకాలం తర్వాత స్పేస్ స్టేషన్ అకస్మాత్తుగా మూతపడింది, నిలిచిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే స్టేషన్ భూమి వైపు పడిపోయి భయంకరమైన విపత్తును కలిగించే అవకాశముంది. నిస్సహాయంగా నాయకత్వం మళ్లీ అదే అనుభవజుడైన వ్యక్తిని పిలవవలసి వచ్చింది మరియు దాదాపు అసాధ్యమైన డాకింగ్ మరియు మరమ్మతు మిషన్ను పూర్తి చేయమని అతడిని వేడుకోవలసి వచ్చింది. మరుసటి క్షణంలో అతడు మరియు అతడి సహచరుడు మళ్లీ అపరిమితమైన అంతరిక్షంలో ఉన్నారు. ఇంత త్వరగా ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అకస్మాత్తుగా నౌక యొక్క థ్రస్టర్ విడిపోయింది మరియు ఇద్దరూ అంతరిక్షంలో తేలుతూ ఒంటరిగా తిరగడం ప్రారంభించారు. ఇప్పుడు అతడికి స్టేషన్తో విజయవంతంగా డాకింగ్ చేయడానికి కేవలం 3 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అందరి దృష్టి అతడిపైనే ఉంది మరియు మొదటి ప్రయత్నం విఫలమైంది. కమాండర్ వెంటనే విశ్రాంతి తీసుకోవాలని మరియు కొత్త వ్యూహాన్ని రూపొందించాలని ఆదేశించాడు. కాని అతడు మరియు అతడి సహచరుడు ఆదేశం కోసం వేచి ఉండకుండా మళ్లీ కదలికలో పడ్డారు. ప్రమాదకరమైన ఆపరేషన్ తర్వాత అతడు అద్భుతంగా విజయవంతంగా డాకింగ్ చేయగలిగాడు. కాని వారు స్టేషన్ లోపలికి చేరుకోగానే సమస్య ఊహించిన దానికంటే ఎక్కువ తీవ్రంగా ఉందని గ్రహించారు. వారు తేలియాడే నీటి బిందువులను శుభ్రం చేస్తుండగా కూడా స్టేషన్ విద్యుత్తును అందుకోలేకపోయింది. అతడు మరోసారి బయటికి వెళ్లి పరిశీలించాడు. అప్పుడే తెలిసింది ఒక ఉల్క సెన్సార్ యొక్క బాహ్య కవర్ను పాడు చేసిందని. కాని ఆ కవర్ అత్యంత బలంగా ఉంది. అతడు ఎంత గట్టిగా కొట్టినా అది కదలడం లేదు. ఈలోపు ఒక విడిచిపెట్టబడిన నీటి బిందువు నిశ్శబ్దంగా ఒక ఎలక్ట్రానిక్ భాగంపై పడింది. ఒక ఘోరమైన బటర్ఫ్లై ఎఫెక్ట్ ప్రారంభమైంది. స్పార్క్లు వెంటనే పేలుడు లాంటి ప్రభావాన్ని సృష్టించాయి. అతడి సహచరుడు తీవ్రంగా కాలిపోయాడు మరియు తీవ్రమైన షాక్ అతడిని దాదాపుగా అంతరిక్షపు అనంతమైన చీకటిలోకి విసిరేయబోయింది. దాంతోపాటు ఆక్సిజన్ కూడా వేగంగా తగ్గిపోతోంది. ఇప్పుడు బ్రతకడానికి ఒకే ఒక మార్గముంది. సెన్సార్ కవర్ను తెరవాల్సిందే. అది తెరుచుకోగానే స్టేషన్ మళ్లీ